పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సునీత గారు. హలో సునీత గారు. హాయ్ అండి. సో పిల్లల్ని ఎక్కడ వాళ్ళని అర్థం చేసుకుని ఏ రకంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలా అన్న దానిపైన మీరు వర్క్ చేస్తున్నారు. సో అందులో సక్సెస్ అయ్యారు. Yes. మీ చుట్టూ ఉన్న పిల్లలే దానికి సాక్ష్యం అనే చెప్పచ్చు. అయితే ఇప్పుడున్న పిల్లల్లో చాలామంది చూసుకున్నట్లయితే సో చదవరు, చెప్పిన మాట వినరు, అంతవరకు ఓకే. ఒక ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారండి. ఏంటంటే ఒక క్రూయల్ మెంటాలిటీలోకి వెళ్ళిపోయారు. ఒక మృగంలాగా, పెద్దవాళ్లే మృగాల్లాగా బిహేవ్ చేస్తారు అనుకోవడంలో తప్పులేదు. పిల్లలు కూడా అలానే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎన్నో సంఘటనలు మనం చూసాము. ఒక 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి తల్లినే హత్య చేసింది అని. అలానే రీసెంట్గా నల్గొండలో చూసుకున్నట్లయితే 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయిని, అదే క్లాస్లో చదువుతున్న అమ్మాయిని రేప్ చేశాడు. సో వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి, అంటే ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అంటారు అసలు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. అయితే మీరు కానీ సమాజంలో నేను కానీ ఎవరైనా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్నే చూస్తున్నాం. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది, ఒక బాబు ఇంకొక పాపని రేప్ చేశాడు. ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్లో వాళ్ళది తప్పే, ఎగ్జాక్ట్లీ 100% వాళ్ళది తప్పే. కానీ ఆ ఇన్సిడెంట్ ఒక్కదాన్ని బేస్ చేసుకొని వీళ్ళది బిహేవియర్ ఇదే అని మనం ముద్ర వేయరాదు. చూడండి, ఒక తప్పు జరగడానికి ముందు దానికి వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. దాని మూలాల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక పాప వాళ్ళ అమ్మని చంపేసింది అంటే అది ఆ రోజు తీసుకొని డెసిషన్ తీసుకొని అప్పటికప్పుడు చేసినటువంటి చర్య కాదు. తన మనసు లోపుల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక చర్యకి, అంటే ఉన్నటువంటి బాధకి ప్రతిరూపం అది అలా బయటికి వచ్చింది. ఇప్పుడు మనకి న్యూటన్ లా ఉంటుంది కదండి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతిదానికి ఒకటి ఉంటుంది, దానికి రివర్స్లో ఒక యాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ చర్యకి ఏంటంటే దీనికి వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాలు ఏమై ఉంటాయంటే మెయిన్గా ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ చేస్తుంది పిల్లలని. ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్నారు, కుటుంబ పరిస్థితుల్లో మెయిన్గా ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న పిల్లలలో సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే. సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మదర్ కానీ ఫాదర్ కానీ సింగిల్ పేరెంట్ ఉండి వాళ్ళ పిల్లల్ని రేస్ చేసేటప్పుడు, ఈ మదర్ ఒకటే సింగిల్ పేరెంట్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఈ మదర్ ఏమైనా ఆలోచిస్తుందంటే ఫాదర్ లేరు కదా, మా పాపను కానీ బాబుని కానీ అసలు వీళ్ళకి ఫాదర్ లేని లోటు తెలవకుండా పెంచాలి, అన్నీ ఇచ్చేయాలి. వాళ్ళ శక్తికి మించి వాళ్ళు ఏం చేయగలుగుతారో అంతకు మించి చేస్తారు. పిల్లల్ని బాగా చూసుకోవాలి, అదొక్కటే వాళ్ళ మోటో. కానీ ఫినాన్షియల్గా మన పొజిషన్ ఏంటి, సోషల్గా మన పొజిషన్ ఏంటి, మనం ఎక్కడున్నాం, ఇవేమి డిస్కస్ చేయరు. ఒక ఫేక్ ప్రెస్టేజ్లోకి తీసుకొస్తారనమాట. మనం అంతా బాగున్నాం, నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు ఆ పాప ఒక 5,000 రూపీస్ డ్రెస్ సెలెక్ట్ చేసి నాకు ఇది కావాలి మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ ఏం కష్టపడుతుందో తెలియదు. నేను ఈ కష్టపడ్డాను కూడా చెప్పదు, తనకి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఇప్పుడు తనకి ఎలాంటి ఆలోచన బిల్డప్ అవుతుంది, మేము ఓకే, మేమంతా బాగున్నాం కదా, నేను ఎదుగుతా ఇస్తుంది కదా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అలాంటిది డెవలప్ చేయకూడదు పిల్లలలో. మొదటి నుంచి కూడా పిల్లలతో చాలామంది పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేయరు. నీకెందుకు చిన్నపిల్లాడివి అంటారు. ఫినాన్షియల్ విషయాలు డిస్కస్ చేయరు, నీకెందుకు అవసరం లేదంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ సోషల్ స్టేటస్ ఏంటి, అదన్నీ కూడా చెప్పాలి. రిలేటివ్స్లో వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూస్తున్నారు, ఎందుకు అలా చూస్తున్నారు, వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదో ఒక తెలిసి ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం చిన్నతనంగా ఉంటున్నాం, మనకి ఇది లేకపోవడం వల్ల చిన్నతనంగా ఉంటున్నాం, వాళ్ళు మనల్ని అలా చూస్తున్నారు. ఇలా అనిపించినప్పుడు వాళ్ళు ఎందుకు పిల్లలతో డిస్కస్ చేయరంటే వాళ్ళు బాధపడతారు అనుకుంటారు. కానీ బాధపడ్డం కాదు, వాళ్ళకి చెప్పినప్పుడే కదా తెలుస్తుంది, దానికి సొల్యూషన్ వాళ్ళు వెతుక్కుంటారు. అలా చెప్పట్లేరు. అలా చెప్పుకోకుండా ఎంతసేపటికి మనం అంతా బాగున్నాం అని చూపించడు. సింగిల్ పేరెంట్ విషయంలో అది జరుగుతుంది. ఎన్విరాన్మెంట్స్ అట్లా చేస్తే తర్వాత ఏవైతే ఏమంటారు ఎమోషనల్ ట్రామా, అది కూడా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు వీళ్ళ మదర్కి పాపకి మధ్యలో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండాలి. ఎప్పుడైనా పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందండి, పిల్లలు మార్నింగ్ 7 o'clock స్కూల్కి వెళ్తారు, ఈవినింగ్ 7 o'clock వస్తున్నారు, తినేసి పడుకుంటారు, అంతే. మళ్ళీ 7కి వెళ్ళిపోతారు. వీళ్ళ పేరెంట్స్ హడావిడి పేరెంట్స్ది, పిల్లల హడావిడి పిల్లలది. వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది? ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయండి అంటే ఇద్దరు కలిసి సినిమా చూస్తారు. సినిమాకి వెళ్తే అది టైం స్పెండ్ చేసినట్ట, ఆ 3 hours ఎవరో చేసిన క్రియేటివిటీని వీళ్ళిద్దరు కూర్చొని ఎంజాయ్ చేసి వస్తున్నారు. అవును, అట్లే కాదు, ఒక ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేయాలి కూర్చొని. అసలు నీకు ఏం జరుగుతుంది, నీ ఆలోచన, ఆ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుందో మనం చేయగలుగుతాం. మనం ఎగ్జామిన్ చేయొచ్చు. వీడు ఇలా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇది తప్పు అయితే తప్పని చెప్పాలి, కరెక్ట్ అయితే ఓకే నాన్న నువ్వు ఆలోచించేది కరెక్టే. లేకపోతే కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు, ఇలాంటి డౌట్స్ పిల్లలకి సాధారణంగా డౌట్స్ వస్తూ ఉంటాయి, ఆ డౌట్స్ని క్లారిఫై చేయాలి. ఇవి నీకు అవసరం లేదు, నీకు చెప్పే విషయాలు కాదు అని వదిలేయకూడదు. మనం ఎప్పుడైతే వాడికి గుప్పెట్లో మూసేసి ఉంచుతామో, నీకు చెప్పకూడదు, నీకు తెలియకూడదని, అప్పుడు ఏమవుతుందంటే ఇంకా తెలుసుకోవాలనుకుంటాడు. ఎవరి దగ్గర తెలుసుకోవాలనుకుంటాడు? ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకోవాలంటారు. ఇది థర్డ్ది, ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అదర్స్. బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది.
ఇప్పుడు ఈ తెలుసుకోవాలనుకున్న బాబుకి 15 years ఉంటే వాడి ఫ్రెండ్కి 15 years, వీడికి ఎంత ఎక్స్పీరియన్స్ వాడికి అంత ఎక్స్పీరియన్స్, వాడికి తెలిసిన విషయాలు వీడు చెప్పి అబ్బా ఇదే నిజం అనుకుంటారు, ఇద్దరు కలిసి తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే పేరెంట్ నువ్వు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇది, నువ్వు ఇంతవరకు తెలుసుకుంటే చాలు నీ ఏజ్కి ఆన్సర్ ఇది కాబట్టి ఆన్సర్ వాడికి ఎప్పుడైతే డౌట్ క్లియర్ చేసామో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేయడు కదా. అవును, డిస్కస్ చేయడు. ఇంకా ఫ్రెండ్ అడిగితే కూడా వీడు మా మమ్మీ చెప్పిందిరా ఇదే కరెక్ట్, మా డాడీ చెప్పారు ఇదే కరెక్ట్ అంటారు. అట్లా జరగట్లేదు, అసలు మాట్లాడుకోవడమే జరగట్లేదు. ఫ్యామిలీలో డిన్నర్ అయినా ఫ్యామిలీ అందరు కలిసి డిన్నర్ చేయాలి. ఈవెన్ కలిసి డిన్నర్ చేసే ఫ్యామిలీస్లో కూడా ఏం జరుగుద్దంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టీవీ పెట్టేస్తారు, టీవీ నడుస్తూ ఉంటుంది, టీవీ చూస్తూ తింటూ ఉంటారు. ఆ టీవీ మాట్లాడుతుంది, వీళ్ళు తినడం గురించి మాట్లాడుకోవట్లేరు. డిన్నర్ టేబుల్ అనేది ఒక మంచి ప్లేస్ ఫ్యామిలీ మొత్తానికి మాట్లాడుకోవడానికి. ఆ రోజు డే అంతా ఏం జరిగింది, వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందని పేరెంట్స్తో వీళ్ళు డిస్కస్ చేస్తారు. పేరెంట్స్ కూడా డిస్కస్ చేయాలి అంటున్నాను నేను. పేరెంట్స్ కూడా అబ్బాయి ఈరోజు ఆఫీస్లో ఇలా జరిగింది, ఇంత వర్క్ హెక్టిక్ షెడ్యూల్ ఉండింది, ఇలా ఉండిందంటే మా డాడీ మా కోసం ఇంత కష్టపడుతున్నారు, మా మమ్మీ ఇలా కష్టపడుతున్నారు అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చెప్పాల్సిన పని కూడా లేదు. కానీ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఒకటి ఉంటుంది అనమాట, వాళ్ళు ఎప్పటికైనా కూడా దాన్ని తెలుసుకోగలుగుతారు. కాబట్టి మనం మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో. ఇప్పుడు పిల్లల్లో క్రియువల్ మెంటాలిటీ రావడానికి మెయిన్గా 3 reasons ఉంటాయి. ఎన్విరాన్మెంట్, కుటుంబంలో ఉండే పరిస్థితులు, తర్వాత ఎమోషనల్ ట్రామా, ఏవి వాళ్ళకి భావోద్వేగంగా వాళ్ళని ఎవరు కూడా వాళ్ళకి తప్పుడు భావోద్వేగాలు వచ్చినప్పుడు దాన్ని ఎవరు సరి చేయకపోవడం. దీంట్లో సమాజానికి కూడా పాత్ర ఉంటుంది. అంటే ఒక పిల్లాన్ని రైజ్ చేసేటప్పుడు తల్లిదండ్రులతో పాటుగా సొసైటీది కూడా ఈక్వల్ షేర్ ఉంటుంది. సొసైటీ కూడా వీళ్ళని తక్కువ చేసి చూడడం, లేకపోతే వాళ్ళని అనరాని మాటలు అన్నప్పుడు ఎవరి దగ్గర నుంచో విన్నప్పుడు వీళ్ళు దాన్ని కూడా లోపల పెట్టేసుకుంటారు బాధని. దాన్ని ఎవరితో ఎక్స్ప్రెస్ చేయాలి, మళ్ళీ పేరెంట్సే. ఇక్కడ పేరెంట్స్ అంత టైం ఇవ్వట్లేదు, వాళ్ళు మాట్లాడట్లేదు, ఇక్కడ టచ్ లేదు, బాండింగ్ లేదు, ఇంకెక్కడ చెప్పుకుంటారు, ఫ్రెండ్స్. అది థర్డ్ ఇన్ఫ్లుయెన్స్. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి సేమ్ వాళ్ళు కలిసి మన ఇద్దరం కలిసి చేద్దాం అని ఒక తప్పు చేయడానికి ఏర్పడుతుంది అనమాట. ఇదంతా పోవాలంటే మెయిన్గా పేరెంట్స్ మొదటి నుంచి పిల్లలతో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకొని కూర్చొని మాట్లాడాలి. పాతకాలం రోజులలో అమ్మమ్మలు, నానమ్మలు, బాబాయిలు, పిన్నులు అందరూ ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఉంటే వాళ్ళు కూర్చోబెట్టుకొని స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరిగిందని వాళ్ళ మమ్మీ ఒకవేళ వంట చేస్తూ బిజీగా ఉన్నా వాళ్ళ పెదనానో చిన్నానో వాళ్ళ నానమ్మో మాట్లాడేవాళ్ళు. నైట్ పడుకునేటప్పుడు బెడ్ టైం స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల పెద్దవాళ్ళు ఎవరితో కూడా లేదు. అసలు పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా పిల్లలకు తెలియట్లేదు. రేపు వాళ్ళ నానమ్మ ఇంటికి వస్తే ఎలా మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు నానమ్మ వచ్చిందండి వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మగారు కాబట్టి వాళ్ళ ఫాదర్ వెళ్ళి వాళ్ళ అమ్మతోని పక్కనే కూర్చొని అమ్మ ఎలా ఉన్నావు అని మాట్లాడడం. వాళ్ళ అమ్మగారికి కాళ్ళు నొప్పి వేస్తుంది అనుకోండి, వాళ్ళ ఫాదర్ కాళ్ళు నొక్కారనుకోండి, ఏమని ఫీల్ అవుతాడు బాబు, ఓహో వాళ్ళ అమ్మకి కాళ్ళు నొక్కుతున్నాడు మా డాడీ అంటే మా మమ్మీకి బాగాలేనప్పుడు నేను కూడా చెయ్యాలి. అది తెలియకుండానే నేర్పిస్తారు. కానీ అదేం లేదు, ఈయన పట్టించుకోడు, ఈయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, అమ్మ వస్తే ఈయనకి లేదు. అప్పుడు ఈ బాబు మాత్రం వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోవాలని ఎలా కోరుకుంటాం? నిజంగా అసలు ఈ రోజుల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంటే కారణాలన్నీ కూడా మనం చేసిందే, మన సొసైటీ నుంచే మనకు వస్తున్నాయి. అవును, అంతేగాని ప్రత్యేకంగా పిల్లలు ఎంత క్రూయల్ గా అవ్వట్లేరు. బై బర్త్ ఎవ్వరు కూడా అలా అవ్వాలని కోరుకోరు. వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు వాళ్ళని అట్లా ఎఫెక్ట్ చేస్తాయి. అవి మూలాల నుంచి మనం మార్చుకుంటూ రావాల్సిందే. కానీ ఒకేసారి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని పిల్లలది తప్పు అని అనేది రాదు. నిజంగానే. సో ఇప్పుడు దాకా అదే కోణంలోనే ఆలోచించి అబ్బా ఏంటి ఇంత దరిద్రంగా తయారవుతున్నారు పిల్లలు అది ఇది అని చెప్పేసి, దానికి రీజన్ ఏంటి అంటే ఇంత స్టోరీ వినిన తర్వాత అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతలా బిజీగా ఉన్నా కూడా ఆ ప్రొడక్టివ్ టైం, ఆ డిన్నర్ టైం, అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫ్యామిలీ కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఖచ్చితంగా. చాలా మంచి విషయాలు మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.